ఎన్నో నాటకాలు వేసి తర్వాత కళారంగాన్ని ప్రపంచ స్థాయిలో అంటే మీరు ఊరు నుంచి అన్ని గ్రామాలకు మన భారతీయ సంస్కృతిని చాటి చెప్పడం నిజంగా గొప్ప విషయం. మీరు ఎలా దీన్ని ఫీల్ అవుతున్నారు? ప్రభుత్వం పద్మశ్రీ ఇచ్చి సత్కరించడం మీరు ఎలా ఫీల్ అవుతారు? కొంచెం మాటలు చెప్పాలని. అయితే మనము సాంప్రదాయకంగా చిందు యక్షగాన కళారూపం, ఈ చిందు యక్షగాన కళారూపంలో గ్రామీణ పల్లె ప్రాంతాలలో ఎక్కువ శాతం మాదిగల దగ్గర అక్కుబుక్తంగా ఆడుకొని గ్రామాలల్లో రచ్చబండల వద్ద, బొడ్రాయిల వద్ద, చింత చెట్ల నీడల కింద, ఆ తర్వాత కూడలి వీధుల వద్ద, బొడ్రాయిల ముందు, దేశముఖుల గడిల ముందు మేము రామాయణం మహాభారతం వంటి యక్షగాన ప్రదర్శనలు, రామాయణం కానీ మహాభారతం కానీ శివపురాణం కానీ భాగవతంలో కానీ ఇటువంటి ప్రదర్శనలు వేలాదిగా ప్రదర్శనలు దాదాపు నేను 14 సంవత్సరాల వయసు నుంచే మా నాయనతోని తప్పటడుగులు వేస్తున్న రోజుల్లో కూడా నాయన పక్కకు తీసుకొని స్టేజ్ మీద తీసుకొని ఆడించిన రోజులు ఉన్నాయి. దాన్ని మా వంశపర్యంగా మా తాతల కానించే నేను నమ్ముకున్న కళ ఇది. వంశపర్యంగా వచ్చినటువంటి ఈ కళారూపం ఎనలేనటువంటిది. మా తండ్రి నాకు ఈ విద్య నేర్పడం, నేను ఒక అంటే 1985లో నన్ను రాష్ట్ర ప్రభుత్వం గుర్తు చేసింది. తెలుగు విజ్ఞాన పీఠం ఆచార్య తూమాటి దోనప్ప గారు, ఆ తర్వాత తెలుగు విశ్వవిద్యాలయం, అది అప్పుడు మేబీ పేరువరం జగన్నాథం గారు ఉండి, ఆ తర్వాత సి నారాయణ రెడ్డి గారు, వీళ్ళందరూ ఉన్నారు. భక్తవత్సలరెడ్డి ఆచార్య భక్తవత్సలరెడ్డి రిజిస్టర్ గారు ఉన్నాయి. ఆ తర్వాత మనకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడక ముందే ఉమ్మడి రాష్ట్రంలోనే అనేకమైనటువంటి అవార్డులు మనం తీసుకోవడం జరిగింది. గవర్నర్ కృష్ణకాంత్ గారి చేతుల మీదుగా ప్రతిభ పురస్కారాన్ని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం మనల్ని సత్కరించుకున్నది ప్రతిభ పురస్కారంతో. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారితో, ఆ తర్వాత పద్మశ్రీ వచ్చినప్పుడు అది ఈరోజు పద్మశ్రీ రావడము అని అంటే మా జన్మ తరించిందండి. మా యొక్క ప్రాచీన కళలకు ప్రభుత్వం గుర్తించి, కేంద్ర ప్రభుత్వం ప్రాచీన కళ అట్టడుగున మరుగునబడి ఉండేటువంటి ఒక మాదిగ జాతిలో ఉండే కళను గుర్తింపు తీసుకొచ్చి ఈనాడు మన కేంద్ర ప్రభుత్వం మోదీ గారు మాకు ఈ యొక్క అవకాశాలు, ఇవి మరుగునబడి ఉన్న కళలకు ఈ పద్మశ్రీ అవార్డు రావడము అని అంటే నాకు ఎంతగానో ఆనందిస్తున్నాను. నేను కానీ, నా కుటుంబం కానీ, మరియు మా జాతి ప్రజలు కూడా, ప్రభుత్వాలు, అధికారులు కూడా ఎంతో నాకు ఈ జనగామ జిల్లాకు రావడం, మా ఊరు అప్రెడ్డిపల్లె, ఈ గ్రామంలో కూడా పండగ వాతావరణం గత అంటే 26 జనవరి నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు అంటే ఒక 3 వారాలు గడుస్తుంది. ఇప్పుడు 4వ వారానికి వచ్చింది. నెల రోజుల నుంచి ఒక పండగ వాతావరణం కనిపిస్తుంది సార్ మా ఊళ్ళో. నేను ఎంతో ధన్యుడనైనని నాకు అనిపిస్తుంది. నా జన్మ తరించిందని కూడా నాకు అనిపిస్తుంది సార్. ఏదైనా ఒక డైలాగ్ ఉందా సార్? సింపుల్ 30 సెకండ్స్ డైలాగ్ అంటే మస్తుగా ఉన్నాయి. ఒక చిన్న 30 సెకండ్స్ ఎక్కువ. అది కంసమర్ధన అంటే అందులో కంసుడి పాత్ర ధరిస్తాను నేను. ఆ కంసుడి పాత్ర ధరించినప్పుడు ఏమిటి కరవాలము నేను ఆచరించినది నేరమా, ఇతరుల దృష్టికి అది నేరము. ఆనాడు దేవకి వసుదేవులను బంధించి శరశాల యందుంచినప్పుడు తల్లిదండ్రులు మాత్రమే కాక అర్ధాంగి అస్థిదేవి కూడా విమర్శించిన వారందరూ ఉమ్మగుడి యోసించి కథను ఇంతవరకు తీసుకుని వచ్చిన కాక నారాయణుడే ప్రత్యక్షించి ఆడిన అంతరాట్లకమా ఇది. ఏది ఏమైనప్పటికీ మధ్య కరవాలములను బలరామకృష్ణులను బలియకుందున ఏదేని మాట తేడ వచ్చినా తల్లిదండ్రులనే కారాగారవమున బంధించినాడు ఈ కంసరాజేంద్రుడు. రాత్రి నుండి నా మనసు శాంతి లేదు, హృదయ వేదన పోదు. ఎటు చూసినా ఏ వస్తువు చూసినా ఆ వెన్న దొంగే కనపడుతున్నాడు. క్షణక్షణములకు పీడకలను వచ్చి మనసును మరింత రెచ్చుకొడుతున్నాయి. ఏరిరా దృష్టులు బలరామకృష్ణులు ఎక్కడరా?